హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన హెచ్ఎంటీ వరిలోనైతే మొదటి స్ప్రే చేస్తున్నాం. మనం ఇక్కడ డ్రోన్ వచ్చింది, మనకు ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట. స్టార్ట్ చేస్తున్నాం. ఏమేమి మందులు కలుపుతున్నాం అనేది మీకైతే వీడియోలో చూపిస్తాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి. మీకైతే ఎలాంటి కెమికల్స్ కలుపుతున్నాను అనేది అయితే మీకైతే చూపిస్తాను. ఫ్రెండ్స్, డ్రోన్ అయితే వెళ్ళిపోయింది. మనం అయితే మందులు అయితే స్ప్రే చేసాం అనమాట. మొగి పురుగు నియంత్రణ చేయడానికి అయితే నేనైతే 3 రకాల మందులు అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, మనం సిజెంటా ఇన్స్పియాలో ఎలాంటి కెమికల్స్ ఉంటాయని మనం చూసినట్లయితే ఐసోసైక్లోసెరమ్ 18.1% ఎస్సీ రూపంలో ఉన్న కెమికల్ అయితే ఉండడం జరుగుతుంది. వరిలో 360 డిగ్రీల రక్షణ కవచంగా ఈ మందు అయితే పనిచేస్తుంది. అంతేకాకుండా దీర్ఘకాలం మొగి పురుగుని, ఆకు చుట్టు పురుగుని నియంత్రణ చేస్తుంది. ఒకవేళ వర్షం వచ్చినా కూడా ఈ మందు అయితే పనిచేస్తుంది అనమాట. అంతేకాకుండా అన్ని వాతావరణ పరిస్థితులలో ఈ మందు పనిచేస్తుందని అయితే చెప్పవచ్చు అనమాట. ఒక ఎకరాకు పిచికారి చేయవలసిన మోతాదు చూసుకున్నట్లయితే మనం 120 ml అయితే ఒక ఎకరాకు అయితే స్ప్రే చేయాల్సి ఉంటుంది. కాస్ట్ చూసుకున్నట్లయితే మనకు 120 ml 1300 రూపాయల వరకు అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం ఇన్సెక్టిసైడ్ గురించి చూసుకున్నట్లయితే బేర్ వాళ్ళది మనం వాయిగో తీసుకురావడం జరిగింది అనమాట. అయితే మనం దీనిలో వచ్చేసి మనకు డోసేజ్ వచ్చేసి మనకు 100 ml అనమాట. మనకు ఇది 100 ml మనకు 1000 రూపాయలు పడింది. నెక్స్ట్ మనకు దీంట్లో మనం ఎలాంటి కెమికల్స్ ఉంటాయని మనం చూసుకున్నట్లయితే మనకైతే దీంట్లోనైతే టెట్రానిలిప్రోల్ 18.1% సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ ఉండడం జరుగుతుంది. మనకు బేర్ వాళ్ళదంటే మనకైతే మంచిగా వర్క్ చేస్తున్న ఉద్దేశంతో అంటే మనం ఇది కూడా ఒక ఎకరానికి అయితే స్ప్రే చేయడం జరిగింది. మొత్తం 3 ఎకరాలలో ఒక్కొక్క మందు అయితే స్ప్రే చేయడం జరిగింది అనమాట. ఇది కూడా ఏ విధంగా పనిచేస్తున్న ఉద్దేశంతో ఈ మందుని అయితే మనం అయితే తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ మనం మరొక మందు చూసుకున్నట్లయితే మనం స్ప్రే చేసింది మనం కొరాజన్, మనం ఇదొక ఎకరానికి స్ప్రే చేయడం జరిగింది. దీంట్లో మనకు క్లోరాంత్రానిలిప్రోల్ 18.5% అనే ఎస్సీ రూపంలో ఉన్నటువంటి కెమికల్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది కూడా మనకైతే మొగి పురుగుని నియంత్రణ చేయడానికి అయితే మంచిగా పనిచేస్తుంది అనమాట. అయితే మనకు దీని కాస్ట్ వచ్చేసి 60 ml కాస్ట్ వచ్చేసి మనకైతే 760 రూపాయలు పడింది. మనకు ఒక ఎకరానికి 60 ml స్ప్రే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక మనం చూసుకున్నట్లయితే మనం స్ప్రే చేసిన వాటిలో ధనుకా వెట్సిట్ మనకు ఈ 250 ml అనేది 500 లీటర్లకు అయితే రావడం జరిగింది. అంటే వస్తుంది అనమాట. మనం 500 లీటర్ల వరకు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అయితే దీని కాస్ట్ వచ్చేసి మనకు 250 ml వచ్చేసి మనకు 450 రూపాయలు అయితే పడింది అనమాట. నెక్స్ట్ ఇంకా మనం స్ప్రే చేసిన వాటిలో చూసుకున్నట్లయితే మనకు మెజర్ ఇది ఒక కేజీ అయితే తీసుకురావడం జరిగింది. వరిలో మెజర్ని పిచికారి చేయడం ద్వారా అగ్గి తెగులను అలాగే ఇతర రకాల ఫంగల్ డిసీజ్ని అయితే కంట్రోల్ చేస్తుంది. ప్రస్తుతం అయితే మా వరిలో అయితే అగ్గి తెగులు లేదు. కాకపోతే ఏంటంటే మనం అయితే పురుగు మందు స్ప్రే చేస్తున్నాం కాబట్టి ఎలాగో మనం తెగులు మందు కలుపుకొని స్ప్రే చేస్తే మనకు మంచిగా ఉంటుంది అంటే రిజల్ట్ అయితే బాగుంటుందన్న ఉద్దేశంతో నేనైతే తెగులు మందుగా మెజర్ని అయితే స్ప్రే చేయడం జరుగుతుంది అనమాట. దీనిలోనైతే 2 రకాల కెమికల్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఒకటి ట్రైసైక్లాజోల్ 18%, రెండవది మాంగో జబ్బు 62% డబుల్ పీ రూపంలో ఉన్న కెమికల్స్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. అంతేకాకుండా ఈ మందు అయితే 2 రకాల చర్యల ద్వారా పనిచేస్తుంది. ఒకటి సిస్టమేటిక్ అండ్ 2 కాంటాక్ట్ చర్యల ద్వారా వర్క్ చేయడం జరుగుతుంది. పిచికారి చేయవలసిన మోతాదు చూసినట్లయితే 300 గ్రామ్స్ నుండి 350 గ్రామ్స్ వరకు అయితే ఒక ఎకరాకి అయితే స్ప్రే చేయొచ్చు అనమాట. ఇక కాస్ట్ చూసుకున్నట్లయితే కేజీ 1030 రూపాయల వరకు అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనం స్ప్రే చేసిన వాటిలో ముఖ్యంగా మనం గ్రోతింగ్ రావడానికి గ్రోత్ ప్రమోటర్స్ చూసుకున్నట్లయితే మనం స్ప్రే చేసిన వాటిలో మనకు నానో గోల్డ్ అయితే ఒక ఎకరానికి 1 లీటర్ స్ప్రే చేసిన నేను. ఎందుకంటే ఇప్పుడైతే మనకు నెల రోజులు కూడా కాలేదు మనకు వరి నాటేసి. ఎందుకలా అంటే మంచి గ్రోతింగ్ రావడానికి నేనైతే ఈ నానో గోల్డ్ 2 ఎకరాలకు స్ప్రే చేయడం జరిగింది. ఒక్కొక్క లీటర్కి మనకు 500 రూపాయలు పడింది అనమాట. మనకు ట్రాన్స్పోర్ట్స్ ఛార్జెస్ అనేది నాకైతే ఎక్స్ట్రా పడింది అనమాట. ఎవరికైనా ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే నెంబర్ అయితే నేనైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనం ఇది 2 ఎకరాలకు స్ప్రే చేసిన. అలాగే నెక్స్ట్ అంటే దీంట్లో మంచి న్యూట్రియంట్స్ ఉండడం జరుగుతుంది. మనకు గ్రోతింగ్ రావడానికి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అనమాట. అందుకే నేను దీన్ని తీసుకురావడం జరిగింది. అంటే 2 ఎకరాలకు స్ప్రే చేసిన. నానో గోల్డ్లో అధికంగానైతే పోషకాలు అయితే ఉండడం జరుగుతుంది. మెగ్నీషియం, మాంగనీసు, జింకు, నానో కాల్షియం, అలాగే పొటాషియం, కాఫర్, ఫాస్ఫరస్, సిల్వర్, సెలీనియం, ఫెర్రస్, నానో క్లోరోనియం, నానో సిలికా, అలాగే బోరాన్, అలాగే ఇతర రకాల పోషకాలు కూడా దీంట్లోనైతే ఉండడం జరుగుతుంది. అయితే ఇన్ని రకాల పోషకాలు నానో గోల్డ్లు ఉండడం వల్ల ఏమవుతుందంటే వరి మొక్కకు కావాల్సిన పోషకాలను తీసుకోవడం వల్ల మొక్క బలంగా పెరిగి మనకైతే అధికంగా పిలకలు రావడానికి అయితే దోహదం చేస్తుందని అయితే చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం అయితే క్రాక్ మ్యాక్స్ స్ప్రే చేయడం జరిగింది 1 ఎకరానికి. ఇది కూడా గ్రోత్ ప్రమోటర్ అనమాట. అయితే ఇప్పుడు నానో గోల్డ్ ఏ విధంగా పనిచేస్తుంది, మనకు క్రాప్ మ్యాక్స్ ఏ విధంగా పనిచేస్తుందన్న అంటే డిఫరెన్స్ చూద్దామని నేను క్రాప్ మ్యాక్స్ని అయితే 1 ఎకరానికి అయితే తీసుకురావడం జరిగింది. 400 ml అయితే స్ప్రే చేయడం జరిగింది. మనకు డోసేజ్ వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే లీటర్ 1600 నుంచి 1700 రూపాయలు ఉంటుంది. ఇది కూడా మనకు దీంట్లో మంచి న్యూట్రియంట్స్ అయితే ఉండడం జరుగుతుంది. అంటే మనకైతే ఇది
అంటే మనకి ఏంది సీడ్ ఎక్స్ట్రాక్ట్, అలాగే అమినో యాసిడ్స్, ఫ్లూవిక్ యాసిడ్స్ ఇలాంటివి ఉంటాయి అనమాట. అందుకని నేనైతే నానో గోల్డ్ ఎక్కువగా పనిచేస్తుందా, ఇది మనకు క్రాప్ మ్యాక్స్ ఎక్కువగా పనిచేస్తుందా అన్న ఉద్దేశంతో నేనైతే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఒక ఎకరానికి అయిన మొత్తం మందుల ఖర్చుల వివరాలు చూసినట్లయితే సీజెంటా ఇన్స్పియో 120 ml 1300 రూపాయలు, బేర్వారి వాయుగో 100 ml 1000 రూపాయలు, ఎఫ్ఎంసి కొరాజన్ 60 ml 760 రూపాయలు, మరియు మెర్జర్ 1 kg 1030 రూపాయలు. అలాగే మనకు ధనుకా వెట్సీడ్ చూసినట్లయితే 250 ml 450 రూపాయలు. నానో గోల్డ్ అయితే మనం 2 ఎకరాలకు స్ప్రే చేయడం జరిగింది. కాస్ట్ చూసుకున్నట్లయితే 1 లీటర్ మనకైతే 500 రూపాయలు పడింది. మొత్తం మనకైతే 1000 రూపాయలు అయితే ఖర్చు అయ్యింది. క్రాప్ మ్యాక్స్ చూసుకున్నట్లయితే 1 ఎకరానికి మాత్రమే స్ప్రే చేయడం జరిగింది. మనకు కాస్ట్ చూసుకున్నట్లయితే దాదాపుగా 500 mlకు 800 రూపాయలు అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక 3 ఎకరాలకు డ్రోన్ కాస్ట్ చూసుకున్నట్లయితే 1500 రూపాయలు అయితే అయిందనమాట. నెక్స్ట్ ఓవరాల్గా మొత్తం ఖర్చు చూసుకున్నట్లయితే 7840 రూపాయలు అయితే అయిందనమాట. ఇక యావరేజ్గా 1 ఎకరానికి అయిన ఖర్చు చూసినట్లయితే మనకు 2600 రూపాయలు అయితే అయిందనేది చెప్పవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇది మా హెచ్ఎంటీ వరిలోనైతే నేను స్ప్రే చేసినటువంటి ఇన్సెక్టిసైడ్ అండ్ ఫంగిసైడ్స్ అనమాట. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ అయితే కామెంట్ చేయండి. మీకు అలాగే మన ఛానల్ అయితే ఇంకా ముందు అయితే మంచి వీడియోస్ అయితే రాబోతాయి అనమాట. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. మరొక టాపిక్ తోటి అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.